హాయ్ అండి అందరికీ. ఇవాళ ఈజీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని వేగనివ్వాలి. ముందుగా కోసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. దీన్ని టమాటా రైస్ పౌడర్ అంటారు. బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు స్పైస్కి తగ్గ కారం ఇంకా టమాటా రైస్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపోయినంత నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత పైన కొత్తిమీర, పుదీనా జల్లుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఆగి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక సర్వ్ చేసుకుంటే మన టమాటా రైస్ రెడీ. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.